హాయ్ అండి. పాకిస్తాన్లో కరాచీ జైలు నుంచి ఖైదీలు 200 మంది పరారయ్యారట. భూకంపం వస్తే కరాచీలో జైలు అధికారులు ఆ జైల్లో కరడు కట్టిన తీవ్రవాదుల్ని వేరే చోటకు తీసుకొస్తుండగా లోపల నుంచి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు జైలర్లందరినీ కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. జైలు అధికారులు గాయాల పాలై హాస్పిటల్లో చేరారు అని చెప్తున్నారు. చూడండి, నేను అన్నానని ఎవరు తప్పుగా అనుకోకపోతే కరుడు కట్టిన తీవ్రవాదులు అన్నారు. చక్కగా ప్రళయం వచ్చింది, బతికినవాడు బతుకుతాడు, చచ్చినవాడు చస్తాడని జైలు అధికారులు అందరూ బయటకు వచ్చేసి ఆ ఖైదీలను లోపల వదిలేస్తే దరిద్రం వదిలిపోయేది కదా. దానికోసం మళ్ళీ పాకిస్తాన్ లాంటి ఉగ్రదేశంలో మళ్ళీ వాడు ఎంత ఉగ్రవాదో మనకు తెలిసినప్పుడు మళ్ళీ వాడిని కాపాడటం ఇవన్నీ ఎందుకండి మీకు? అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు వదిలిపెట్టి పారేయండి, దేశానికి కొంత భారమన్నా తగ్గుతుంది. ఇలా చెప్పారని ఎవరు తప్పుకోమాకండి. 200 ఖైదీలు రోడ్డు మీదకి వచ్చేసారు అంటే ఎంతమంది తీవ్రవాదులు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, భారత్లోకి ప్రవేశిస్తారో, కావాలని తప్పించారో ఎవరికీ తెలియదు. ఇది జరిగింది పాకిస్తాన్లో కరాచీ జైలు నుంచి పారిపోయిన 200 మంది అతి క్రూరమైన దొంగలు అన్నమాట. వాళ్ళు ఉగ్రవాదులు, దొంగలు కాదు ఉగ్రవాదులు.